శాంతి 6/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి స్మృతి ద్వారా 1 బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది, 2 దివ్య గుణాలు వస్తాయి. కనుక ఏకాంతంలో కూర్చొని ప్రతిరోజు నాలో ఎన్ని దైవీ గుణాలు ధారణ అయ్యాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలా ప్రశ్నించుకుంటూ ఉంటే లోపాలు తెలుస్తూ ఉంటాయి, సిగ్గు అనిపిస్తూ ఉంటుంది, తప్పనిసరిగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రశ్న: పిల్లలలో ఉండరాని అన్నింటికంటే పెద్ద అసురీ గుణం ఏది? జవాబు: ఎవరితోనైనా టఫ్గా మాట్లాడడం, అంటే కఠినంగా మాట్లాడడం అన్నిటికంటే పెద్ద అసురీ అవగుణం. దీనిని భూతము అని అంటారు. ఎవరిలోనైనా ఈ క్రోధ భూతం ప్రవేశిస్తే వారు చాలా నష్టపరుస్తారు. కనుక వారి నుండి దూరంగా ఉండాలి. మీలో ఉండరాదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ నూతన రాజధానిలోకి రావాలి అని ఇప్పుడు వీలైనంత ఎక్కువగా అభ్యాసం మాటికి చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, పవిత్రమై వెళ్ళిపోవాలి, సంపూర్ణ పావనమై. తర్వాత మళ్ళీ స్వర్గంలోకి రావాలి అంటే సర్వగుణ సంపన్నంగా కావాలి. ఇలా మాటికి స్మరణ చేస్తూ ఉండండి. ఈ ప్రపంచంలో అన్నీ చూస్తూ ఉన్నా ఏమీ కనిపించరాదు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు, శరీరాన్ని వదిలి వెళ్ళాలి, ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచమే మారిపోతుంది, ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇలా చేసేది కూడా ఒక అభ్యాసమే. ఎప్పుడైనా శరీరానికి కష్టం కలిగితే ప్రయత్నించి శరీరాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది, అలాగే ప్రపంచాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. ఉదయం ఈ మర్చిపోయే అభ్యాసం జరుగుతుంది అమృతవేళ. ఇక చాలు, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అని భావించాలి. ఈ జ్ఞానం పిల్లలైన మీకు లభించింది. మొత్తం ప్రపంచాన్నంతా వదిలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. జ్ఞానం ఎక్కువగా అవసరం ఉండదు, బాగా ప్రయత్నించి అదే పట్టుదలతో ఉండాలి. శరీరానికి ఎంత కష్టం వచ్చినా ఎలా అభ్యాసం చేయాలో పిల్లలకు అర్థం చేయిస్తారు. అసలు మీరు లేనే లేరు అన్నట్లుగా అభ్యాసం చేయాలి. ఆత్మిక అభ్యాసం అది. లేదు ఫరిస్తా స్థితిలో ఉంటే కూడా ఇలా అనుభవం అవుతుంది. ఎలా అభ్యాసం చేయాలో తండ్రి నేర్పిస్తారు. అసలు మీరు లేనే లేరు అన్నట్లుగా చేయాలి. ఇది కూడా మంచి అభ్యాసం. ఇక కొద్ది సమయమే ఉంది, ఇక ఇంటికి వెళ్ళాలి. తండ్రి సహయోగము ఉంది, అంతేకాక బ్రహ్మబాబా సహాయం కూడా లభిస్తుంది. సహాయం అయితే తప్పకుండా లభిస్తుంది. అయితే పురుషార్థం మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది, ప్రయత్నము చెయ్యాలి. ఇవి ఏవైతే చూస్తున్నారో అవేవి ఉండవు. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి, అక్కడి నుండి మళ్ళీ తమ రాజధానిలోకి రావాలి. చివరిలో ఈ 2 విషయాలు, వెళ్ళాలి పరంధామానికి, తిరిగి స్వర్గంలోకి రావాలి, ఈ 2 మాత్రమే ఉంటాయి. ఈ స్మృతిలో ఉండడం వలన శరీరాన్ని కష్టపెట్టే జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తమంతట తామే చల్లబడుట గమనించడం జరిగింది. ఈ 2 విషయాల నుండి శరీరం యొక్క జబ్బు కూడా నయమవుతుంది అంటే, బాధ అనిపించదు అంటే ఇంకా చేయడానికి ఏముంది? నేను ఇంటికి వెళ్ళిపోవాలి, పావనమై వెళ్ళిపోవాలి, పాపమంతా ఇక్కడే సమాప్తం చేసుకొని వెళ్ళిపోవాలి యోగం ద్వారా. నేను తిరిగి స్వర్గంలోకి రావాలి అంటే సర్వగుణాలను ఇక్కడే అలవర్చుకొని వెళ్ళాలి. ఈ రెండింటి ద్వారా తమంతట తామే జబ్బులు నయమవుతాయి, సంతోషం ఉంటుంది. ఖుషి లాంటి ఆహారమే లేదు కనుక పిల్లలకు కూడా ఇది అర్థం చేయించాల్సి ఉంది. పిల్లలు ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి, మధురమైన ఇంటికి వెళ్ళాలి, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. ఈ విషయం ఇప్పుడే పిల్లలకు తెలుస్తోంది. తండ్రి కల్పము వస్తారు, కల్పం తర్వాత మళ్ళీ కలుసుకుంటాము అని వినిపిస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా ఇప్పుడు మీరు ఏం వింటున్నారో మళ్ళీ కల్పం తర్వాత కూడా ఇదే వింటారు. ఇది పిల్లలకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, మేము కల్పము వచ్చి
పిల్లలకు మార్గాన్ని తెలియజేస్తాను. ఆ మార్గంలో నడవడం పిల్లల పని అని తండ్రి వచ్చి చెప్తున్నారు. తండ్రి వచ్చి మార్గాన్ని తెలియజేస్తారు, తమ వెంట తీసుకెళ్తారు. కేవలం మార్గం తెలపడమే కాదు, తమతో పాటు తీసుకెళ్తారు కూడా. ఇది కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ చిత్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి చివరిలో ఏమీ ఉపయోగపడవు. తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చేశారు. తండ్రి ఇచ్చే వారసత్వం అనంతమైన సామ్రాజ్యం అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎవరైతే నిన్నటి వరకు మందిరాలకు వెళ్ళేవారో, ఈ లక్ష్మీనారాయణులు మహిమను పాడేవారో, బాబా అయితే వీరిని కూడా పిల్లలు పిల్లలు అని అంటారు కదా. భక్తులు కూడా బాబా పిల్లలే, అజ్ఞానులు కూడా బాబా పిల్లలే. ఎవరైతే లక్ష్మీనారాయణుల ఉన్నతమైన మహిమను పాడుతూ ఉండేవారో ఇప్పుడు మళ్ళీ ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. శివబాబాకి ఇదేమీ క్రొత్త విషయం కాదు. పిల్లలైన మీకు ఇది క్రొత్త విషయం. పిల్లలు యుద్ధ మైదానంలో ఉన్నారు. యుద్ధ మైదానం ఇక్కడ వికారాల అనే శత్రువుల పైన యుద్ధం చేయాలి. సంకల్ప వికల్పాలు కూడా పిల్లలను కలత పెడతాయి. ఈ దగ్గు కూడా బ్రహ్మ యొక్క కర్మ లేఖాచారం. ఎందుకంటే బ్రహ్మ బాబా దగ్గుతూ ఉండేవారు. దాని గురించి బాబా చెప్తున్నారు. దీనిని ఇతడు అనుభవించాలి. బాబా అయితే చాలా ఆనందంగా ఉంటారు. ఇతడు కర్మాతీతంగా అవ్వాలి. తండ్రి అయితే సదా కర్మాతీత స్థితిలో ఉంటారు. నా పిల్లలైన మీకు మాయా తుఫాన్లు మొదలైన కర్మ భోగాలు వస్తాయి. దీనిని అర్థం చేయించాలి. తండ్రి పిల్లలకు మార్గాన్ని తెలుపుతారు. పిల్లలకు అన్నీ అర్థం చేయిస్తారు. ఈ రథానికి బ్రహ్మబాబా శరీరానికి ఏమైనా అయితే దాదాకు ఏమో అయ్యింది అని మీరు బాధపడతారు. బాబాకి ఏమీ కాదు. శివబాబాకు బ్రహ్మబాబాకే శరీరానికి అవుతుంది అంతే. జ్ఞాన మార్గంలో మూఢ నమ్మకం అనే మాటే ఉండదు. తాను ఎవరి తనువులో ప్రవేశిస్తారో తండ్రి అర్థం చేయిస్తారు. అనేక జన్మల అంతిమ పతిత తనువులో నేను ప్రవేశించా. ఇతర పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నేను కూడా ఉన్నాను అని ఈ దాదా కూడా బ్రహ్మ కూడా అర్థం చేసుకుంటాడు. ఈ దాదా పురుషార్థి ప్రయత్నం చేస్తున్నారు. మీలాగా సంపూర్ణం అవ్వలేదు. అప్పటి మాటలు ఇవి. 69లో సంపూర్ణమైపోయి బాబా అవ్యక్తవతనంలో ఫరిస్తా రూపంలో ఇప్పుడు ఉన్నారు. అప్పుడు చెప్పారు బాబా, మీరంతా ప్రజాపిత పిల్లలైన బ్రాహ్మణులు విష్ణు పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. లక్ష్మీనారాయణులు అని అన్నా విష్ణువు అన్న విషయం ఒక్కటే. విష్ణువు అంటే లక్ష్మికి నారాయణకి ఇద్దరిని కలిపి చెప్తారు. బ్రహ్మ విష్ణు శంకరులను గూర్చి కానీ స్వయాన్ని గూర్చి కానీ ఇంతకుముందు తెలియదు అని తండ్రి అర్థం కూడా చేయించారు. ఇప్పుడైతే తండ్రిని బ్రహ్మ విష్ణు శంకరులను చూడగానే ఈ బ్రహ్మ తపస్సు చేస్తున్నాడు అని బుద్ధిలోకి వస్తుంది. ఇదే తెల్లని డ్రస్సు కర్మాతీత స్థితి కూడా ఇక్కడే అవుతుంది. ఈ బాబా సూక్ష్మ దేవత అవుతాడు అని ముందుగానే మీకు సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మ ఫరిస్తాగా అవుతాడు, అయ్యాడు ఇప్పుడు. అప్పుడు చెప్పారు, మేము కర్మాతీత స్థితిని పొంది నెంబర్ వారుగా ఫరిస్తాలుగా అవుతామని మీకు కూడా తెలుసు. అందరూ ఫరిస్తాలు అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు రతన్మోహిని దాది మాత్రమే ఉన్నారు. మీరు ఫరిస్తాగా అయినప్పుడు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అని మీరు అర్థం చేసుకుంటారు. మనకు చెప్తూ ఉన్నారు, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అనుస్థితి చాలా ఉన్నతమైన స్థితి. ఆ సమయంలో మనం చాలా ఆనందంగా ఉంటాం కర్మాతీత స్థితిలో. మిగతా వారంతా దుఃఖంలో ఉంటారు. పిల్లలు ధారణ చేయాలి, మనం చక్రంలో తిరుగుతున్నామని కూడా మీకు నిశ్చయం ఉంది. ఇతరులు ఎవ్వరి విషయాలు అర్థం చేసుకోలేరు. ఈ జ్ఞానం క్రొత్తది. మళ్ళీ పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిని నేర్పిస్తారు. తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది అని కూడా అర్థం చేసుకున్నారు. కల్ప కల్పము తండ్రికి పిల్లలుగా అవుతారు. 84 జన్మల చక్రం తిరిగి వచ్చారు. మీరు ఆత్మ, పరంపిత పరమాత్మ మీకు తండ్రి. ఇప్పుడు ఆ తండ్రిని స్మృతి చేయమని ఎవరికైనా అర్థం చేయించండి. దైవీ కుమారులుగా అవ్వాలి అంటే ఇంత పురుషార్థం చెయ్యాలి అని వారి బుద్ధిలోకి వస్తుంది. వికారాలు మొదలైనవన్నీ వదిలేయాలి. పరస్పరము సోదర సోదరిగా కూడా కాదు, అక్క అన్న అని కూడా కాదు.
ఆత్మ ఆత్మ సోదరాత్మలము, జ్యోతి జ్యోతి సోదరాత్మలము ఇలా భావించాలి. అప్పుడే ఎలాంటి వికారాలు రావు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలన్నీ వినాశనం అవుతాయి. చేసిన పాపాలు మళ్ళీ ఇక పాపాలు చేయకుండా కూడా ఉంటాం. మరి ఏ కష్టం లేదు అని తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. చివరిలో ఏ ఇతర విషయాలు అవసరం ఉండదు, కేవలం తండ్రిని స్మృతి చేయాలి, ఆస్తికులుగా అవ్వాలి, ఇలా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. లక్ష్మీనారాయణల చిత్రం చాలా ఖచ్చితంగా ఉంది. కేవలం తండ్రిని మర్చిపోయినందున దైవీ గుణాలను ధారణ చేయడం కూడా మర్చిపోతారు. పిల్లలారా, ఏకాంతంగా కూర్చొని బాబాను స్మృతి చేసి మనం ఇలా అవ్వాలి, బాబాలాగా అవ్వాలి, లక్ష్మీనారాయణ లాగా అవ్వాలి, దాని కొరకు ఈ గుణాలను ధారణ చెయ్యాలి కదా అని ఆలోచించండి. విషయమేమో చాలా చిన్నది. పిల్లలు ఎంత శ్రమ చేయవలసి వస్తుంది, ఎంత దేహ అభిమానం వచ్చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, దేహి అభిమానీ భవ, ఆత్మ అభిమానీ భవ. తండ్రి ద్వారానే వారసత్వం తీసుకోవాలి. తండ్రిని స్మృతి చేసినప్పుడే చెత్త అంతా తొలగిపోతుంది. ఇప్పుడు తండ్రి వచ్చారు అని, బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు. ఇంత సహజమైన విషయం కూడా మీ బుద్ధి నుండి జారిపోతుంది. పరమాత్మ ఒక్కరే. బేహద్దు తండ్రి ద్వారా సామ్రాజ్యం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే క్రొత్త ప్రపంచం గుర్తుకు వచ్చేస్తుంది. అబలలు, వికలాంగులు కూడా మంచి పదవిని పొందగలరు తండ్రిని స్మృతి చేసి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి అయితే మార్గం చూపించారు. స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి అని చెప్తున్నారు. తండ్రి పరిచయం అయితే లభించింది. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి అని, ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి స్వర్గంలో పాత్ర చేస్తాము అని మీ బుద్ధిలో ఉంది. ఎక్కడ స్మృతి చెయ్యాలి, ఎలా స్మృతి చెయ్యాలి అనే ప్రశ్నే రాదు. తండ్రిని స్మృతి చేయాలి అని బుద్ధిలో ఉంది. తండ్రి ఎక్కడ ఉన్నారో కూడా తెలుసు. ఇప్పుడు ఎవరినైనా గుర్తు చేసుకునేటప్పుడు వారు ఉండే ఊరు, ఆ ఇల్లు, ఆ వ్యక్తి 3 గుర్తుకొస్తాయి. అలాగే పరంధామము, శివబాబా అక్కడ అఖండ జ్యోతిగా వెలుగుతూ ఉన్నారు. వారు నా తండ్రి తెలుసు కాబట్టి ఇలాగా ఈజీగా తలంపు చేయొచ్చు. తండ్రి ఎక్కడికి వెళ్ళినా మీరు వారి పిల్లలే కదా. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుంది. బాబా జతలో కూర్చున్నప్పుడు మధుబన్లో తండ్రితో సన్ముఖంలో కలుసుకుంటారు. శివబాబా జయంతి ఎలా జరుగుతుంది అని మానవులు తికమక పడతారు. శివరాత్రి అని ఎందుకు అంటారు అర్థం చేసుకోరు. కృష్ణుడి గురించి కూడా రాత్రి జన్మించాడు అని భావిస్తారు కదా. అయితే అది ఈ రాత్రి విషయం కాదు. అది అర్ధకల్పపు రాత్రి పూర్తి అయినప్పుడు మళ్ళీ తండ్రి క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి రావాల్సి వస్తుంది. ఇది చాలా సహజమైనది అని పిల్లలైన మీరు తామే స్వయంగా అర్థం చేసుకుంటారు. దైవీ గుణాలు ధారణ చేయాలి, లేకపోతే 100 రెట్లు పాపం పెరిగిపోతూనే ఉంటుంది. నన్ను నిందింప చేయువారు, బాబాను ఒకవేళ మన ద్వారా నింద జరిగినట్టయితే బాబాకు, అంటే మనం తప్పు చేసామంటే ఓం శాంతి వాళ్ళు అంటారు కదా. ఓం శాంతి అంటే ఎవరిది? బ్రహ్మకుమారిస్ అంటే ఎవరు? బాబా పిల్లలు. లౌకికంలో తల్లి తండ్రి పిల్లలు నింద చేస్తే ఎవరైనా తల్లి తండ్రికి ఎంత బాధ అవుతుంది. వారిని నింద చేసినట్లు ఫీల్ అవుతారు. ఎందుకంటే తన పిల్లలు మా పేరు చెడగొట్టేశారే అని. అలాగా మనల్ని నింద చేస్తే శివబాబాని నింద చేసినట్లే. మనల్ని నింద చేశారు అంటే మనం తప్పు పనులు చేసినట్టయితే నింద చేస్తారు. అందుకే బాబా చెప్తున్నారు, నన్ను నిందింప చేయువారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. తండ్రిని నిందింప చేస్తే పదభ్రష్టులుగా అయిపోతారు. చాలా మధురంగా అవ్వాలి. రఫ్ టఫ్ అంటే మొరటుగా కఠినంగా మాట్లాడడం, ఎలాగంటే అలాగా, ఏది నోటుకొస్తే అది. దైవీ గుణం కాదు, అది అసురీ గుణం అని తెలుసుకోవాలి. ఇది మీ దైవీ గుణం కాదు అని మీరు ఇతరులకు కూడా ప్రేమగా అర్థం చేయించాలి. ఇప్పుడు కలియుగం పూర్తి అవుతోంది అని
ఇది సంగమ యుగము అని కూడా పిల్లలకు తెలుసు. మానవులకైతే ఏమీ తెలియదు. కుంభకర్ణుడి నిద్రలో నిద్రపోతున్నారు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అంటారు. అయితే 40,000 సంవత్సరాలు కాకపోతే ఇంకెంతైనా ఉండనే, మనమైతే జీవించి ఉండం కదా. వీరేమనుకుంటారు, మేము సుఖం అనుభవిస్తున్నాము అనుకుంటారు. రోజు రోజుకి ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉన్నారని తెలియడం లేదు. పిల్లలైన మీరు వినాశనాన్ని కూడా సాక్షాత్కారం చేసుకున్నారు. ఇక ముందు బ్రహ్మను కృష్ణుణ్ణి కూడా సాక్షాత్కారం చేసుకుంటారు. బ్రహ్మ వద్దకు వెళ్తే మీరు స్వర్గంలో ఇలాంటి రాకుమారులుగా అవుతారు. కాబట్టి తరచుగా బ్రహ్మ మరియు కృష్ణుడు ఇరువురు సాక్షాత్కారం అవుతూ ఉంటారు. కొందరికి విష్ణువు సాక్షాత్కారం అవుతుంది, కానీ ఈ సాక్షాత్కారాల ద్వారా ఏమీ అర్థం చేసుకోలేరు. నారాయణుడి సాక్షాత్కారం జరిగినా అర్థం చేసుకుంటారు. దేవతలకు అయ్యేందుకే మనం ఇక్కడికి వచ్చాము. కాబట్టి మీరిప్పుడు సృష్టి ఆది మధ్య అంత్యాల లెసన్ చదువుకుంటారు. స్మృతి కొరకే బాబా చదివిస్తున్నారు. బాబాని స్మృతి చెయ్యాలి, పావనం కావాలి అంటే బాబా దగ్గరికి వెళ్ళాలి. సరే, బాబాని ఎలా స్మృతి చెయ్యాలి? బాబానే జ్ఞానం ఇస్తున్నారు. దాని కొరకు కూడా పాఠాన్ని ఆత్మే చదువుకుంటుంది. దేహ స్మృతి దిగిపోతుంది. ఆత్మయ్య అన్నీ చేస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉన్నాయి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు 5,000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. మీరు అప్పటి వారే. రూపురేఖలు కూడా అవే. 5,000 సంవత్సరాల ముందు కూడా మీరే ఉండేవారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే మీరే 5,000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు అని అంటారు. మీరు దేవతలుగా ఉండేవారు, అసురులుగా అయిపోయారు. దేవతల గుణాలు మహిమ చేస్తూ వచ్చారు. స్వయంలోని అవగుణాలను వర్ణన చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వాలి. ఎందుకంటే దైవీ ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఇప్పుడు పురుషార్థం బాగా చేసి ఉన్నత పదవి పొందండి. టీచర్ అయితే అందరికీ చదువుకోండి అని చెప్తారు కదా. మంచి మార్కులతో పాస్ అయితే మా పేరు మీ పేరు కూడా ప్రసిద్ధం అవుతాయి అంటారు. బాబా మీ దగ్గరకు వస్తే నోట మాట రాదు, అంతా మర్చిపోతాము అని చాలామంది పిల్లలు అంటారు. రావడంతోనే మౌనంగా ఉండిపోతాము అంటారు. ఈ ప్రపంచం సమాప్తమైనట్లే. మళ్ళీ మీరు క్రొత్త ప్రపంచంలోకి వస్తారు. ఇది చాలా శోభాయమానమైన నూతన ప్రపంచంగా ఉంటుంది. కొందరు శాంతిధామంలో విశ్రాంతి పొందుతారు. కొందరికి విశ్రాంతి లభించదంటే అక్కడ ఉండరు, వచ్చేస్తారు. ఆల్రౌండ్ పాత్ర ఉంటుంది. కానీ తమో ప్రధాన దుఃఖం నుండి దూరం అవుతారు. అక్కడ శాంతి సుఖము రెండూ లభిస్తాయి స్వర్గంలో. కనుక బాగా పురుషార్థం చేయాలి. అదృష్టంలో ఏముంటే అదే లభిస్తుందిలే అని అనుకోవద్దు. పురుషార్థం అంటే ప్రయత్నం బాగా చేయండి. రాజధాని స్థాపన అవుతూ ఉంది అని అర్థం చేయించబడుతుంది. రాజధాని అంటే అనేక పదవులు కూడా ఉంటాయి. మనము శ్రీమతమును అనుసరించి మన కొరకు రాజధానిని స్థాపన చేస్తున్నాం. శ్రీమతమునిచ్చే తండ్రి తానెప్పుడూ రాజు మొదలైన వారిగా అవ్వరు. వారి శ్రీమతము ద్వారా మనమవుతాం. ఇది క్రొత్త విషయం కదా. ఇది ఎప్పుడూ ఎవరు వినలేదు, చూడలేదు. శ్రీమతమును అనుసరించి మనం వైకుంఠ రాజ్యమును స్థాపన చేస్తాము అని పిల్లలైనా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. లెక్కలేనన్ని సార్లు రాజ్యాన్ని స్థాపన చేస్తాము, మళ్ళీ పోగొట్టుకుంటాము. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. క్రైస్తవ ధర్మం వారు ఫాదరీలు విహరించినప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు ఇతరులు ఎవ్వరినీ చూసేందుకు కూడా ఇష్టపడరు. కేవలం క్రీస్తు స్మృతిలోనే ఉంటారు. శాంతిగా తిరుగుతూ ఉంటారు. అర్థమైంది కదా. అంటే మనం ఎంత బాగుండాలి. క్రైస్తు ధర్మస్థాపకుడు, ఆయన కూడా తండ్రి శివబాబా. మరి అన్న ఆయన క్రిస్టియన్స్కి అన్నపైనే అంత గమనం ఉంచితే మన తండ్రి పైన, వారికి కూడా తండ్రే. మరి మనం ఎంత గమనం ఉంచాలి. క్రీస్తుని ఎంతగా స్మృతి చేస్తారు. క్రీస్తు సాక్షాత్కారం తప్పకుండా అయి ఉంటుంది. అందరూ ఫాదరీల వలె ఉండరు, కోటిలే కొందరు. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు.
కోటిలో కొందరు ఇలాంటి స్మృతిలో ఉంటారు. ప్రయత్నించి చూడండి. ఇతరులు ఎవ్వరినీ చూడకండి. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో త్రిప్పుతూ ఉండండి. మీకు అపారమైన ఖుషి ఉంటుంది. దేవతలను శ్రేష్టాచారులు అని, మానవులను భ్రష్టాచారులు అని అంటారు. ఈ సమయంలో దేవతలైతే ఎవ్వరూ లేరు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం. ఎందుకంటే స్వర్గం ఇక్కడే ఉంటుంది, పగలులాగా ఉంటుంది కనుక. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. మిగిలిన ధర్మాల వారు కూడా తమ తమ సమయం అనుసారంగా వచ్చి తమ ధర్మాన్ని ఇక్కడ స్థాపన చేస్తారు. ఈ ప్రపంచంలో అందరూ వచ్చి మంత్రాన్ని మాత్రం తీసుకెళ్తారు. లాస్ట్కి అందరూ బాబా దగ్గరికి రావాల్సిందే. బాబాని తెలుసుకోకుండా మాత్రం పైకి వెళ్ళలేరు. తండ్రిని స్మృతి చెయ్యాలి. ఎవరు స్మృతి చేస్తారో వారు తమ ధర్మంలో కూడా ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఆత్మిక మ్యూజియం లేక కాలేజీని తెరవాలి. విశ్వము లేక స్వర్గరాజ్యం సెకండ్లో ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి అని వ్రాయండి. తండ్రిని స్మృతి చేస్తే వైకుంఠ రాజ్యం లభిస్తుంది అని వ్రాయండి. అచ్చా. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నడుస్తూ తిరుగుతూ ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. చూస్తూ కూడా కనిపించని విధంగా అభ్యాసం చేయాలి. ఏకాంతంలో కూర్చొని మాలో దైవీ గుణాలు ఎంతవరకు అలవడినాయి అంటే వచ్చాయి అని పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రికి నింద వచ్చేలాంటి ఏ కర్తవ్యాన్ని చేయరాదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మన రాజధానికి రావాలి అని బుద్ధిలో ఉండాలి. వరదానం, సేవలలో శుభభావనలను చేర్చుట ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తిభవ. ఏ సేవ చేస్తున్న అందులో సర్వాత్మల సహయోగ భావన ఉండాలి. సంతోషపు భావన లేక సద్భావన ఉంటే ప్రతి కార్యము సహజంగా సఫలమవుతుంది. ఏదో చేశాము, రమ్మన్నారు, చేశాము, ఇలా కాదు. హృదయపూర్వకంగా చేయాలి. కర్మ ఒక సబ్జెక్ట్ మనది, అందులో కూడా పాస్ కావాలి కదా. ఎలాగైతే పూర్వకాలంలో ఏ కార్యం చేసేందుకు వెళ్తున్నా మొత్తం పరివారంలో ఉన్న వారందరి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళేవారు. అలా వర్తమాన సేవలలో ఇప్పుడు దీనిని చేర్చండి. అందరి ఆశీర్వాదాలు దొరకాలి. ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా మొదట అందరి శుభభావనలు, శుభకామనలు తీసుకోండి. అందరి సంతుష్టత బలాన్ని నింపండి. అప్పుడు శక్తిశాలి ఫలం లభిస్తుంది. స్లోగన్, ఎలాగైతే తండ్రి హాజరుగా ఉన్నాను అని అంటారో అలాగే మీరు కూడా ఏ సేవ ఎప్పుడు ఎవరు చెప్పినా సరే సరే బాబా అని అనడమే కాదు, చేశారు అంటే పుణ్యము జమ అయిపోతుంది. అవ్యక్త ఇషారా, పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయడం గూర్చి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. జ్ఞాని ఆత్మ సదా ప్రతి ఒక్క ఆత్మ పట్ల మాస్టర్ స్నేహ సాగరులుగా అయి ఉంటారు. స్నేహము తప్ప, స్నేహం అంటే ప్రేమ, వారి దగ్గర మరేది కొద్దిగా కూడా ఉండదు. ఎవరు వీరి దగ్గరకు వచ్చినా స్నేహాన్నే ఇస్తారు. ఈనాడు సంపత్తి, ధనం కంటే ఎక్కువగా స్నేహం యొక్క అవసరం ఉంది. స్నేహ శక్తితో శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేయగలరు. అపకారులకు కూడా ఉపకారం చేయగలరు. ఓం శాంతి.